భక్తుడు బాబాకు ఎంత దగ్గర అవుతారనడానికి లాలా లక్ష్మీచంద్ కలిగినటువంటి అనుభవం. ఆ రోజు చావుడి ఉత్సవం జరుగుతూ ఉంటుంది. లాలా లక్ష్మీచంద్ బాబాను తదేకంగా చూస్తూ ఉంటాడు. బాబా గొప్ప శోభతో మెరిసిపోతూ ఉంటాడు. మరొక వైపు విపరీతంగా దగ్గుతూ ఉంటారు. మనసులో అనుకుంటాడు, బాబా వైభవానికి ఎవరో దిష్టి పెట్టారు, బాబాకు దిష్టి దోషం కలిగింది అనుకుంటారు. తెల్లవారి బాబా దర్శనానికి వెళ్ళేసరికి శ్యామతో బాబా అంటారు, శ్యామ బాగా దగ్గు వస్తుందయ్యా, నాకేదో దృష్టి దోషం తగినట్టుంది అని అంటారు. లాలా లక్ష్మీచంద్ మనసు ఉప్పొంగిపోతుంది. అరే, నేను మనసులో అనుకున్నటువంటి ప్రతి విషయం బాబాకు తెలిసిపోతుంది. బాబా యొక్క సర్వంతర్యామి తత్వానికి ఆశ్చర్యచకితుడైపోతాడు. కానీ మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఒక భక్తుడి కోణంలో నుంచి బాబా పట్ల భక్తుడికి ఒక్కసారి అనుబంధం, ప్రేమ ఏర్పడితే ఎంత దగ్గర అవుతారనడానికి, బాబా గురించి ఎంతగా చింతన చేస్తారు. బాబాకు దగ్గొస్తుంటే అయ్యో బాబాకు దిష్టి దోషం కలిగిందేమో, ప్రేమ అంటే ఆ ప్రేమ సాధారణంగా ఒకరిపైన అంత త్వరగా మనకు కలగదు, భగవంతునిపైనైనా మనిషిపైనైనా. కానీ ఇక్కడ లాలా లక్ష్మీచంద్కు తొలి దర్శనంలోనే బాబా పైన కలిగినటువంటి ప్రేమ, అంటే బాబా దగ్గుతే తట్టుకోలేదు, బాబాకు దిష్టి దోషం కలిగింది. మామూలుగా మన ఇంట్లో ఎవరికైనా ఏదైనా జ్వరమో దగ్గో చలో ఏదో వస్తే ఏదో ఒక గాలి సోకిందనో దిష్టి తగిలిందనో రకరకాలుగా మనం అనుకుంటాం కదా. బాబా తనవాడైపోయాడు ఉన్నటువంటి 4 రోజుల్లోనే. ఎందుకు మనం అంత దగ్గర అవుతాం బాబాకు? బాబా తప్ప మరొక లోకం లేదనేటువంటి దాంట్లోకి ఎందుకు వెళ్తామనేటువంటిది అసలు అర్థం కానటువంటి $1,000,000 ప్రశ్న.